రావణాసురుడు బాపనోల కులంలో జన్మించినాడు కాబట్టి, బ్రాహ్మణ జాతిలో పుట్టినాడు కాబట్టి, వాడు లక్ష తప్పులు చేసినా కూడా వాడిని చంపినందుకు రాముడు పాపాత్ముడు అయిపోయినాడంట. ఆ పాపాలు పోగొట్టుకునేదానికి రామేశ్వరంలో పోయి శివలింగాన్ని పాతిపెట్టి పూజించేసినాడంట. అట్లని వీడు ఒకడు అడ్డబొట్టు స్మార్త బాపనోడు నీచుడు వీడు సుధీర్ శర్మ అనేటువంటి ఒక బోగ్గాడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పరాయి వాళ్ళ పిల్లల్ని లేపుకొని వెళ్ళిపోయి లైంగిక వాంఛలు తీర్చుకోవాలని చూసేటువంటి ఒక పరమ నీచుడు చండాలుడిని బ్రాహ్మణుడుగా వాడు గొప్పోడుగా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. ఈ వేస్ట్ ఫెలో వాడు. వీడెట్లా బాపనోడు అవుతాడు అసలు? అయినా రామాయణం అంటే వాల్మీకి ముని రచించినటువంటి రామాయణ కావ్యం కదా. వాల్మీకి వారి రామాయణంలో రాముడు పాపాలు చేసినట్ల, శివలింగాలను పాతిపెట్టి పూజలు చేసినట్ల ఎక్కడుందో చూపించండి రా వేస్ట్ ఫెలోస్ అనేసి అడుగుతా ఉన్నాం కదా గత ఎన్నో సంవత్సరాలుగా. చెప్పండి, మీరు బాపనోళ్ళు అయితే నిజంగా మీరు బ్రాహ్మణ పుట్టకు పుట్టింటే చూపించండి. వాల్మీకి వారి రామాయణంలో రాముడు పాపాత్ముడని లింగాలను పూజించినాడని ఎక్కడుందో చూపండి.